హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. శరన్నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి. దేవీ నవరాత్రులు 9 రోజులు అయితే ముందుగా కలశ స్థాపన చేసుకునే ముందు నేనైతే ఈ విధంగా నా దేవుడి మందిరం దగ్గర పక్కనే ఒక ప్రత్యేకంగా పీట అది ఏర్పాటు చేసి పైన గోడకైతే నేను ఇక్కడ పోలేరమ్మకి అలా పెడతారు కదండి, పసుపు అది పూసేసి అలా సండే రోజు అలా చేస్తానన్నమాట. ఆ ప్లేస్లోనే ఆ గోడ దగ్గర ఇలా ఒక ఆసనం అయితే ఏర్పాటు చేసుకున్నానండి. దానిపైన పసుపు, గంధము, కొంచెం ఆవు పంచకము అలా వేసి మొత్తం ఇలా ఆ ప్రాంతాన్నంతా ముందుగా శుభ్రపరచుకోవాలి. తరువాత మనం ముగ్గు ఉంటుంది కదా, అమ్మవారి పాదాలు కానీ, లక్ష్మీ కమలం ముగ్గులు కానీ, అలాగే ఏవైనా పద్మం ముగ్గులు అలా మనకిప్పుడు స్టెన్సిల్స్ ఉన్నాయి కదండి, మన పూజలు కానీ ఏవైనా ఈజీగా ఇలా ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా కొంచెం, అలాంటప్పుడు మనం ఇలా స్టెన్సిల్స్ అవి ఉపయోగించామంటే మన పూజ అనేది త్వరగా అవుతుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా పద్మం ముగ్గులు అటు ఇటు అమ్మవారి పాదాలు అవి వేసుకున్నానండి. ఉదయాన్నే అయితే ఇల్లు అంతా శుభ్రపరచుకోవాలండి. ముగ్గు వేసుకొని అమ్మవారి రాక కోసం మనం మామిడాకులు అన్నీ కట్టేసి పువ్వులు వీటితోటి పాలు, అమ్మవారి కొంచెం గడప మీద పాలు చిలకరించటం, అలాగా మొత్తం అన్నీ మన పరిసరాలన్నీ శుభ్రం పరచుకొని పూజకు కావలసిన పువ్వులు, పండ్లు, పాలు ఇలాంటివి ఏవైనా అమ్మవారికి రోజుకొక నైవేద్యం పెడతారు కదా, కట్టె పొంగలి, చక్కెర పొంగలి అలాగా మనం బుక్లో ఉంటాయండి. ఏ రోజైతే ఆ ప్రసాదము పొంగలి, దద్దోజనం ఇలా ఉంటాయి, అవన్నీ ఆ రోజు వీలైన వాళ్ళు అలా చేయొచ్చు. లేదంటే నిండుకుండా అన్నం ఉంటుంది కదా, అది వండంగానే అమ్మవారికి దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం చిన్న బెల్లం ముక్క అలా వేసైనా పెట్టచ్చండి. ఈ విధంగా అమ్మవారికి అయితే డైలీ అమ్మవారి మనం పంచపాత్ర ఒకటి తీసుకొని ఫస్ట్ ఆచమనం అది చెప్పేసుకొని మన గోత్రనామాలు అవి చేసుకొని ఈరోజు 2వ రోజు, ఈరోజు 3వ రోజు తిథి అవి అమ్మవారి పేరు అలా, అంటే రోజుకొక అవతారం ఉంటుంది కదండి, మహాలక్ష్మి, చండీదేవి ఇలాగా లలిత అమ్మ అలా ఆ విధంగా ఆ అవతారాల పేర్లు అవి చెప్పుకొని ఇలా పూజ చేస్తున్నానమ్మా, నా పూజలో ఏవైనా లోపాలు ఉంటే క్షమించమనేసి కోరుకొని ఇలాగా మనకున్న పువ్వులు కానీ పండ్లు కానీ మన దగ్గర ఉన్న స్తోమతను బట్టి అండి ఎన్ని పదార్థాలు పెట్టాలనుకుంటే మీ ఇష్టము. నిత్య పూజ అయితే డైలీ పక్కనే మనం డైలీ చేసే దగ్గర దీపారాధన, హారతి, కొంచెం ప్రసాదం అది పెట్టుకుంటా. ఇక్కడ మాత్రం ప్రత్యేకమైన రోజుల్లో పక్కనే ఆసనం అది పెట్టుకొని దీపావళి అనుకోండి, లక్ష్మీదేవికి, నవరాత్రులు, కనకదుర్గ, వినాయకుడికి, గణేష్ చతుర్థి అప్పుడు నేనైతే ఇక్కడ ఈ ప్లేస్లోనే చేసుకున్నానండి. ఇలా వాతావరణం అంతా పచ్చగా సుగంధభరితంగా కొంచెం మనం జవ్వాది, పచ్చకర్పూరం అలాగా కొంచెం పువ్వులు అవి వేసిన గిన్నెలో వేసి పెట్టుకుంటే మంచి సుగంధభరితంగా ఉంటుందండి. అమ్మవారు కోరుకునేది పువ్వులు, పాలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివేనండి. పాలు పండ్లు అంటే అమ్మవారికి సమర్పించి మనం తీసుకుంటాం, కానీ ఆమెకి గాజులు ఇలా చిన్న చిన్న చిట్టి గాజులు అవి ఉంటాయి కదండి, ఆ మాల అవి వేసుకోవటం, మన దగ్గర ఉన్న పుష్పాలతోటి ఆమెనైతే చక్కగా అలంకరించుకొని కలశం ఏర్పాటు చేసుకోవాలండి. అంటే ఆ కలశం కొబ్బరికాయ అది ఏ విధంగా నేను తర్వాత ఏం చేస్తాను ఈ కొబ్బరికాయని అనేసి తర్వాత చెప్తాను. కింద బియ్యంలో అయితే కలశం దగ్గర అఖండ దీపం దగ్గర అయితే నీళ్ళు మామూలుగా బియ్యం పోసుకొని ప్లేట్లో, కలశం ఒక దాంట్లో, అఖండ దీపం అంటే నా దగ్గర పెద్దది ఉందండి, లలిత అమ్మవారి దీపము. ఆ దీపంలో అయితే నిండుగా ఈరోజు ఉదయం పోస్తే సాయంత్రానికి కూడా ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంటుందండి. కైనా సరే సాయంత్రం ఒక్కసారి వడ్డించుకుంటాను ఆయిల్, అలాంటప్పుడు మనకు నెక్స్ట్ డే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ కలశం ఏర్పాటు చేసుకొని అందులో పువ్వులు, అక్షింతలు, వాటర్, నీళ్ళు అవి పోసుకొని దాని మీద కొబ్బరికాయని పెట్టుకొని మనం జాకెట్ ముక్క రెడ్ కలర్ వేసుకోవాలండి. రెడ్ కలర్ జాకెట్ ముక్కనైతే కలశం మీద పెట్టేసుకొని మన దీపాలు అవన్నీ వెలిగించుకొని ఆ తరువాత అమ్మవారిది ఏదైనా విగ్రహం ఉంటే కనకదుర్గమ్మ తల్లిది ఆ విగ్రహం కూడా పెట్టేసుకొని దీప నైవేద్యాలతో అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఈ విధంగా నవరాత్రులు ప్రతిరోజు కూడా మీ వీలును బట్టి
ఉదయం పూట సాయంత్రం పూట అమ్మవారి అష్టోత్తరం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం. లలితా సహస్రనామం ఒక్కటి చదివి అమ్మవారి అష్టోత్తరమైనా చదువుకోవచ్చండి. చాలా మంచిదనమాట. లలితా సహస్రనామమే ఆ లలితా అమ్మాయి, ఆ కనకదుర్గమ్మవే శాంకంబరీదేవి, అన్నీ ఆవిడేనండి. ఆ అమ్మవారి అన్ని రకాల స్వరూపం అనమాట. మహిషాసురమర్దని ఉంటుంది కదండి, మహిషాసురమర్దని స్తోత్రం చదువుకోండి. ఆయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందనుతే, ఆ మొత్తం అండి అవన్నీ చదువుకోండి వీలైన వాళ్ళు. చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఐగిరి నందిని అనేది మీకు చక్కగా చదివి ఈ పూజ అంతా ఈ విధంగా చూపిస్తూ అదైతే చదువుకుంటానండి. మీరైతే ఈ పూజని ఇలా చూడండి. చక్కగా ఒక దాంట్లో అయితే బియ్యం పోసుకున్నాను. ఈ బియ్యాన్ని నేను లాస్ట్ రోజు పొంగలి వండేసి అలా మన చుట్టుపక్కల వాళ్ళకి అలా పెట్టేస్తానండి. ఈ బియ్యంతో పాటు కొంచెం పాలు, మనకి బెల్లం అది కలిపేసి తీసేసి, అది లాస్ట్ రోజు నవరాత్రులు లాస్ట్ రోజు కలశం అది నిమజ్జనం చేస్తాం కదా, అప్పుడు కలశాన్ని మీరు అది ఇందాక చెప్పాను కదండి, ఆ కలశాన్ని కొంతమంది అయితే ఆ కలశం జాకెట్ ముక్క ఉంటుంది కదా, రెడ్ జాకెట్ ముక్క దాంట్లో వేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటారండి మనం నడిచే దారిలో. లేదు అంటే అది పారే నీరు ఉంటుంది కదా, ఏదైనా సెలయేరు, అందులో నిమజ్జనం చేసైనా రావచ్చండి. నేనైతే మనకి ఇంట్లో నడిచే గుమ్మానికి మేము బయటికి వెళ్ళే వైపు కడతానండి. ఆ తర్వాత మళ్ళీ నవరాత్రులు వచ్చిందాక మళ్ళీ అది తీసేసి ఆ కట్టింది ఉంటుంది కదా పాతది, అది పారే నీటిలో కలిపేసేసి ఇప్పుడు కొత్తగా పెట్టుకునే ఈ కలశం చెంబు పైన అమ్మవారిని మాత్రం అలా చక్కగా మళ్ళీ నేను కట్టుకుంటానండి. ఇలా ప్రతిరోజు అమ్మవారివి కనకదార స్తోత్రాలు, ఇదన్నీ నాకు స్తోత్రమాలిక అండి. ఈ పుస్తకంలో అన్ని రకాల అమ్మవారి శ్లోకాలు దుర్గాదేవికి సంబంధించినవి ఉంటాయి. ఇవి నా వీలును బట్టి అన్ని లలితా సహస్రనామం మాత్రం చదువుకొని వీటిలో కొన్ని శ్లోకాలు చదువుకుంటానండి. ఈ విధంగా నా పూజ నవరాత్రులైతే ప్రారంభం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలండి. చక్కగా అందరూ మీ వీలుని బట్టి నవరాత్రి చేసుకోండి.